audio jungle. సొమ్ముకున్నది ఈనాడు ఉన్నదానికి తేడా తెలీదా? ఆనాడు భార్య భర్తలకు ఇచ్చేటోళ్ళు, ఇవాళ నువ్వు ఒకరికి ఇస్తే ఒకరికి ఇవ్వడం లేదు. అంటే ఇట్లా ఒక్కొక్క పథకం వివరాలుగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా విషయాలలో చంద్రశేఖరరావు గారు సంక్షేమ పథకాలు నేను అమలు చేసిన కాబట్టి అవి ఓట్ల రూపంలో నేను గింజలు చల్లిన కాబట్టి పక్షులు వస్తే నేను వేటాడి బుట్టలు వేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. నీ గింజలకు నువ్వు వెదజల్లే ఎంగిలి మెతుకులకు ప్రజలు సిద్ధంగా లేరు లొంగడానికి. అభివృద్ధి 80%, 90%, 90% పూర్తయిన సాగునీటి ప్రాజెక్టులను తక్షణ ప్రాతిపదికన పూర్తి చేయకుండా వాటిని పక్కన పెట్టేసి అభివృద్ధి ముసుగులో కాళేశ్వరం, పాలమూరు, వాటర్ గ్రిడ్ 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లు పిలిచినాం. ఈ 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పిలిచినవా? నీ కుటుంబం యొక్క ధనదాహం తీర్చుకోవడానికి పిలిచి టెండర్లు పిలిచినవా అన్నది తెలంగాణ సమాజం గమనిస్తలేదు అనుకుంటే ఎట్లా? 90% పూర్తయిన కలువగుర్తి పథకాన్ని 4.5 సంవత్సరాలైన 10% పూర్తి చేయలేవా? ఎస్ఎల్బిసి టన్నెల్ 60% పూర్తయిందని 40% పూర్తి చేయలేవా? 99% పూర్తయిన జూరాల, భీమా, నెట్టంపాడును ఈ 4.5 ఏళ్లలో పూర్తి చేయలేవా? కానీ 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లు పిలిచి కాళేశ్వరం పూర్తి చేస్తాను కథలు చెప్తావా? ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో రిజర్వాయర్లు కడుతున్నా అన్నప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి పెద్ద పెద్ద పైపులు వేసి నీళ్లు తరలించాల్సిన అవసరం లేదు. గోదావరి పరివాహక ప్రాంతం నుంచి పెద్ద పైపులు వేసి నీళ్లు తరలించాల్సిన పని లేదు తాగడానికి. ఎక్కడికక్కడ రిజర్వాయర్ల నుంచి ఆయా ప్రాంతంలో ఉండే 1000 గ్రామాలకు 1000 గ్రామాలు ఒక యూనిట్ గా చేసి తాగునీటి పథకాన్ని అమలు చేస్తే 10 నుంచి 15 వేల కోట్లలో ఇంటింటికి నల్ల ఈ పాటికి పూర్తయి ఉండేది. 35,000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుండే. సో ఇలా అభివృద్ధి అనేది ప్రజల యొక్క అభివృద్ధి కాదు, కుటుంబం యొక్క అభివృద్ధి కోసమే చంద్రశేఖరరావు గారు పథక రచన చేసిండని చెప్పి తెలంగాణ సమాజం స్పష్టంగా నమ్మింది, విశ్వసించింది. ఇక ప్రస్తుతానికి ఎన్నికల పోలింగ్ ప్రణాళిక సరళి. చంద్రశేఖరరావు గారు ఎంత దుర్మార్గుడై ఉంటే తెలంగాణ ప్రజలు ఎంతగా చంద్రశేఖరరావు గారిని ద్వేషించి ఉంటే, చంద్రశేఖరరావు గారు మమ్మల్ని నిట్ట నిలువున నడిబజార్ల మోసం చేసిందని నమ్మకపోయి ఉంటే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలయికను ఆమోదించి ఉండే వాళ్ళు కాదు తెలంగాణ సమాజము. తెలంగాణ సమాజంలో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ, రెండవ పక్కన తెలుగుదేశం పార్టీ 35 సంవత్సరాలుగా ప్రజల తరఫున పోరాటాలు చేసుకుంటూ వచ్చింది. సిద్ధాంతపరంగా గాని, సంక్షేమ పరంగా గాని, అభివృద్ధుల పరంగా గాని ఈ 2 పార్టీలు ప్రత్యర్థి రాజకీయ పార్టీలుగా పనిచేసిన 35 సంవత్సరాలుగా పైచిలకు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ఉత్పన్నమైన ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల ప్రజలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలయికను కూడా ఆమోదించి బ్రహ్మరథం పట్టిందంటేనే చంద్రశేఖరరావు గారి పట్ల ఎంత ఏవగింపు తెలంగాణ సమాజానికి ఉందో దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాదు, చంద్రబాబు నాయుడు గారు, కోదండరాం గారి కలయికను ఆమోద ముద్ర వేసి వేల లక్షల మంది సభలకు వచ్చిందంటే ఉప్పు నిప్పులాగా ఉద్యమ సందర్భంలో కోదండరాం గారు మాటలు తూటాలు పేల్చిన చంద్రబాబు నాయుడు గారి మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, కోదండరాం గారు కలిసి చెయ్యి పట్టుకొని గాల్లోకి చేతులెత్తి ప్రజల విశ్వాసాన్ని పొందిండ్రంటే చంద్రశేఖరరావు గారి కుటుంబం యొక్క దోపిడీ, దుర్మార్గం, ఆధిపత్యం, అధికారం, అహంకారం, కండకావరం, అధికారంతో కళ్ళు మూసుకొని పోయి కళ్ళు తలకెక్కి కేటీఆర్ మాట్లాడుతున్న వెకిలి చేష్టలను తెలంగాణ సమాజం తిప్పికొట్టడానికి ఇదే పాతకాలంలో అంటే మళ్ళొక సాయుధ రైతాంగ పోరాటం వచ్చుండేది. పేద ప్రజలు తుపాకులు పట్టుండేటోళ్ళు, బర్సెలు పట్టుండేటోళ్ళు, బల్లాలు పట్టుండేటోళ్ళు, గడీలను కూల్చుండేటోళ్ళు, కేసీఆర్ కుటుంబాన్ని తుదముట్టించుండేటోళ్ళు. ఇది పాతకాలం అయి ఉంటాయి. ఇది అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కాలమాన పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ 50 నెలలు ప్రజలు మౌనంగా భరించారు చంద్రశేఖరరావు గారిని. మనమే 60 నెలల కోసం ఓటేసినాం. అర్ధాంతరంగా ఏమీ చేయలేము అని వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు
తథాస్తు దేవతలు ఉన్నారు అన్నట్టుగా భస్మాసురుల్లాగా చంద్రశేఖరరావు గారు తన చేయి తన నెత్తి మీద పెట్టుకొని 10 నెలల ముందే చంద్రశేఖరరావుకి ఇంకొక రోగం ఉంది, అన్ని ముందస్తే ఏది అసలు ఆయన కాగదు. ముందస్తు ఎన్నికలు, ముందస్తు అరెస్టులు, ముందస్తు చావులు, ప్రతిదీ ఆయనకు ముందస్తే ఆత్రం, ఏది ఆగదు ఆయనకు ఒక సెకండ్ కూడా. దారం కట్టినా కూడా ఆగదానికి, ఇక కావాల్సిందంటే కావాల్సిందే అని ఆ పరిస్థితి. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం సాయుధ రైతాంగ పోరాటం నుంచి వచ్చిన స్ఫూర్తితోటి ఈ ఎన్నికలలో ప్రజలు నిశ్శబ్ద విప్లవాన్ని చూపించిండ్రు. ఎన్నికల ఫలితాలు మీకు ఓ గంటలో మళ్ళీ చెప్తుడు వస్తుండొచ్చు అనుకుంటా, నాకైతే సమాచారం లేదు. కానీ 2009 నుంచి 2014 వరకు ఎన్నికలు జరిగినప్పుడు, ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పరిణామ క్రమంలో ఎవరైనా రాజీనామాలు చేసినప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికలలో ప్రచారం మొత్తం అన్ని పార్టీలలో ప్రజలు కనిపించేది. పోలింగ్ రోజుకి వచ్చే వరకు అందరూ వన్ సైడ్ గా తెలంగాణకు అనుకూలంగా రాజీనామా చేసిన వాళ్ళకు ఓట్లు వేసుకుంటూ పోయారు. ఈ ఎన్నికల ప్రణాళికలో కూడా, ఈ ఎన్నికల ప్రచార సేరలో కూడా కళ్ళ కట్టినట్టుగా నాకు అదే ముఖ చిత్రం కళ్ళకు కనిపించింది. ఆ సందర్భంగా ఉప ఎన్నికలలో చాలా నియోజకవర్గాలు తిరిగినప్పుడు అది చాలా మంది కార్యకర్తలు వచ్చేటోళ్ళు, ప్రజలు వచ్చేటోళ్ళు, స్లోగన్లు ఇచ్చేటోళ్ళు, మీటింగులు బాగా విజయవంతమయ్యేది. కానీ పోలింగ్ రోజు సరళిని చూసినా బాక్సులు తెరిస్తే నోరెళ్ళబెట్టాల్సిన పరిస్థితి ఉండే. ఇవాళ అదే ముఖ చిత్రం మళ్ళీ ప్రత్యక్షమైంది. ఉద్యమ సందర్భంలో జరిగిన ఉప ఎన్నికలలో మిగతా రాజకీయ పార్టీలకు ఏ పరిస్థితులు ఎదురైనవో ఈ జనరల్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ కూడా అదే పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. ప్రజలు ఇవాళ ఉదయం వరకు టిఆర్ఎస్ వాళ్ళని అన్ని రకాలుగా 52 నెలలు మమ్మల్ని మోసం చేసినావు కదా, నమ్మించి నట్టేట ముంచినావు కదా, ఆఖరి నిమిషం వరకు నిన్ను ఎట్లా చేయాలనో అట్లనే చేస్తామని ప్రజలు నిర్ణయించుకొని ఇవాళ కంకణం కట్టుకొని టిఆర్ఎస్ కు కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఒక ప్రభంజనం వీసింది. సర్వేలు, సాంకేతిక అంశాలు నాకు తెలియదు, కానీ తెలంగాణ సమాజంలో ఒక సునామీ, ఒక ప్రభంజనం, ఒక భూకంపం వచ్చింది. ఈ భూకంపంలో టిఆర్ఎస్ పార్టీ శకలాల కింద తమ ఆనవాళ్లు ఎత్తుక్కునే పరిస్థితి. ఇవాళ తెలంగాణ సమాజంలో టిఆర్ఎస్ పార్టీ పేక మేడల్లాగా కుప్పగూలిపోతుంది. రేపు ఎన్నికల ఫలితాలల్లా ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్యలో కురుక్షేత్రం జరిగింది. మిగతా రాజకీయ పార్టీలు ఇవి అవి చర్చ లేదు. ఇది రాజకీయ పార్టీల నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు రావడం లేదు. ఎన్నికల ఫలితాలు ఒక కుటుంబంలో ఉండే నలుగురు, తెలంగాణ సమాజంలో ఉండే 4 కోట్ల మంది మధ్యలో జరిగిన ఒక ప్రజాస్వామ్యయుతమైన యుద్ధం. ఇక్కడ కత్తులు లేవు, గొడ్డన్లు లేవు, రక్తం లేదు, తలలు తెగిపడడం లేదు. కానీ శాశ్వతంగా టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టేసిండ్రు. ముందస్తుగానే వాళ్ళకు ఉప్పు అందిందేమో నాకు తెలియదు. చంద్రశేఖరరావు గారు ఈ పరిణామాలను ముందే ఊహించి, నాకేముంది నేను ఫామ్ హౌస్ పోతా అని ఆయన చెప్పిండు, నాకేముంది నేను విదేశాలకు పారిపోతాని కేటీఆర్ చెప్పిండు. మిత్రుడు హరీష్ రావు గారిని అభినందిస్తున్నా. ఇన్నాళ్ళకు నీ కోరిక తీరవేరబోతుంది. మామ బామార్ది శని పీడ విరగడి ఎట్లా వదిలించుకోవాలని నువ్వు కోరుకుంటున్నావో నీ కోరిక నెరవేరబోతున్నందుకు హరీష్ రావు గారిని అభినందిస్తున్నా. మీ మామ పీడ విరగడైపోతుంది, నీ బామార్ది ఎట్లా పారిపోతున్నాడు. సరే, అతను ఎదుర్కొనే విచారణలు, కేసులు, అవినీతి అవన్నీ పక్కన పెడితే నువ్వు ఏదైతే 1000 గుళ్ళకు మొక్కుకొని నిత్యం పూజలు చేసినావు, నీ పూజలు ఫలించబోతున్నాయి. వాళ్ళిద్దరి పీడ నీకు విరగడి కాబోతుంది. నీకు కూడా సూచన చేస్తున్నా, ఇకనైనా వంకర బుద్ధి మార్చుకో. అక్రమాల గురించి ఆలోచన చెయ్యకు. ఎన్నో కొన్ని సీట్లు వస్తే ప్రతిపక్షంలో కూర్చో. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ప్రభుత్వాలు, ప్రజాకూటమి తీసుకుంటున్న నిర్ణయాలలో సలహాలు, సూచనలు ఇవ్వు. ఏమైనా అంశాలు ఉంటే నిరసన తెలుపు, ధర్నాలు చెయ్యి, ప్రజల తరఫున నిలబడు. ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి ఇది ప్రతిపక్షాలు చేయాల్సిన పని. మేం మీలాక ధర్నాలు అడ్డుకోవడము, అక్రమ నిర్బంధాలు చేయడము,
జైలుకు పంపించడము, వేధింపులకు గురి చేయడము, ధర్నా చౌకులు ఎత్తేయడము, దందాలు చేయడము, ఇట్లాంటివి ఏం చెయ్యం మేము అట్లా అనుకుంటుంటే మీ పార్టీ ఉండకపోయి ఈ పార్టీకి తుడిచిపెడుతుంటే నెలమటం. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని ప్రజల తీర్పును శిరసా వహించి ఇంకా చిల్లర మల్లర ఎత్తుగడలు వేయకుండా వాళ్ళని వీళ్ళని ఇంకేదో గతంలో చేసినట్టుగా సంతలో వస్తువుల కోసం తాపత్రయపడ్డట్టు పడకండి. మీ కుటుంబానికి ఇచ్చిన అవకాశాన్ని చేజేతులా మీరు జారవిడ్చుకున్నారు. మీరు ప్రజలకు అవకాశం లేక చేయకపోయినా, చేతగాక చేయకపోయినా మిమ్మల్ని ప్రజలు క్షమించుండేవాళ్ళు. మీరు 100% నమ్మించి మోసం చేసింది కాబట్టి ప్రపంచంలో ప్రజలు ఎవరినైనా భరిస్తారు కానీ మోసగాళ్ళని భరించరు. ఇవాళ చంద్రశేఖరరావు గారికి చెబుతున్న గుణపాఠం మోసగాన్ని శిక్షించడం కింద చూడాలి. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం విలక్షణమైన తీర్పు ఖాయమైపోయింది, సిద్ధమైపోయింది, బాక్సుల్లో నిక్షిప్తమైపోయింది. తెలంగాణ సమాజానికి పట్టిన చీడ పీడ విరగడైపోతుంది. తెలంగాణ ప్రజలకు ఇదే చివరి అమావాస్య చీకటి రోజు. కేసీఆర్ కు శాశ్వతమైన అమావాస్య రాబోతుంది. ఇక కేసీఆర్ కుటుంబానికి రాజకీయంగా శాశ్వత అమావాస్యనే చీకటి రోజులే. తెలంగాణ ప్రజలకు రేపు ఉదయం నుంచి వెలుగులు రాబోతున్నాయి. ఈ వెలుగుల ప్రజా కూటమి జనరంజకమైన పాలనను అందించి ప్రజల యొక్క ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా అమరవీరుల కుటుంబాలను 100% ఆదుకుంటాం. ఉద్యమకారుల మీద ఉన్న అన్ని కేసులను ఎత్తివేయడం జరుగుతుంది. నిరుద్యోగ యువతకు ఎన్ని ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయో తక్షణమే ఖాళీల నోటిఫికేషన్లు ఇచ్చి పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి వాడికి అవకాశాన్ని కల్పించే ప్రయత్నం చేస్తాం. విద్యార్థులకు మారుమూల తండాలు గూడాలలో ఉన్న పేదోళ్ల నుంచి మొదలు పెడితే పట్నం వరకు ఉన్న ప్రతి పేదవాడికి మంచి విద్యను నేర్చుకోవడానికి అవకాశం కల్పించి విద్యార్థులను కూడా ఆదుకోవడం జరుగుతుంది. రైతులకు రుణమాఫీ చేయడమే కాకుండా అద్భుతమైన గిట్టుబాటు ధరని ఇచ్చి రైతులను ఆదుకోవడం జరుగుతుంది. దళితులకు గిరిజన స్వయం పాలనలో వాళ్ళని భాగస్వాములను చేస్తారు. అవసరం లేదు. అసదుద్దీన్ ఓవైసీ కూడా తన విశ్వాసాన్ని కోల్పోయిండు మైనార్టీల దగ్గర. గతంలో అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక సూచన చేస్తే మైనార్టీలు ఆ పార్టీకి ఇంక్లైన్ అయి ఉండేవాళ్ళు. కానీ ఇవాళ మోడీతో ప్రత్యక్ష పలకడంతో మైనార్టీ సోదరులు ఎంఐఎం పార్టీ ఇచ్చిన పిలుపును కూడా ఖాతరు చేయలేదు. హైదరాబాదులో తన పరిధిలో ఉండే సీట్ల కాడికి ఎంఐఎంకు ఓటేస్తుండొచ్చు, కానీ రాష్ట్ర వివిధ ప్రాంతాలలో ఎంఐఎం పిలుపుకు స్పందించి టిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకడానికి మైనార్టీ సోదరులు సిద్ధంగా లేరు. ఈ అంశాన్ని కూడా మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 100% మోడీ గారి సహచరుడు, అనుచరుడు, రాజకీయ భాగస్వామి, రాజకీయాలలో కలిసి పనిచేస్తున్న కేసీఆర్ మోడీకి ఉన్న అనుబంధాన్ని చూసుకుంటూనే కేసీఆర్ కు మద్దతు పలకడం ద్వారా తన విశ్వాసాన్ని కూడా కొంత మేరకు కోల్పోయిండు. తిరిగి పునఃప్రతిష్ఠ చేసుకోవాల్సిన అవసరం ఎంఐఎం పార్టీకి ఉంది. మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారికి కూడా నేను సూచన చేస్తున్నా. ప్రజలు మిమ్మల్ని మైనార్టీ సోదరుల యొక్క గలం అనుకున్నారు. మీరు ఆ గలాన్ని వీళ్ళని అడగకుండా వాళ్ళ మనోభిష్టానికి వ్యతిరేకంగా తీసుకెళ్లి మీరు కేసీఆర్ కు అప్పచెప్తామంటే మైనార్టీ సోదరులు కూడా ఈరోజు సమాజంలో కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా ఈరోజు తీర్పిచ్చిండ్రు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దగ్గర పేదవాళ్లకు జరిగిన అన్యాయాన్ని అసదుద్దీన్ ఓవైసీ గారు కేసీఆర్ కు మద్దతు పలికిండు కాబట్టి మేము వాళ్ళని కక్షపూరితంగా వేధిస్తామనో వాళ్ళను ఇంకొక రకంగా చూస్తామనే లేదు. దారి తప్పిన తమ్ముళ్ళు జనజీవన స్రవంతులు కలవాలని మనం పదే పదే పిలుస్తుంటాం. దారి తప్పిన సోదరులు జనజీవన స్రవంతులు కలవాల్సిన అవసరం ఉన్నది. ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజం ఏం కోరుకుంటుందో ఆ దిశగా మనం ప్రయాణించినంత కాలమే మన మనుగడ కొనసాగుతుంది. ప్రజల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా భిన్నంగా ఎదురు ఎక్కాలనుకుంటే ఎంతటి వాళ్ళైనా కాలగర్భంలో కలిసిపోయినరు. దానికి ఉదాహరణే నిజాం నవాబ్.
సమైక్య పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో కొద్దిమంది ముఖ్యమంత్రులు కావచ్చు, నిజాం నవాబ్ గారు కావచ్చు, నిజాం సర్కార్ నుంచి ఉమ్మడి సర్కార్ వరకు పతనానికి పునాదులు ఏంటంటే ప్రజల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసినందుకు ప్రజలు తిరస్కరించిండ్రు, ఓడగొట్టిండ్రు, కాలగర్భంలో కలిపేసిండ్రు. ఇవాళ కూడా ఎంఐఎం పార్టీకి మిత్రుడికి నాకు సన్నిహితులు మిత్రులు సూచన చేస్తున్నా, సమీక్షించుకోండి. సందర్భం వచ్చింది, మీరు ఎవరు పక్కన నిలబడుతున్నారు? మైనార్టీల పక్కన నిలబడుతుండ్రా? మైనార్టీలను మోసం చేసి మోడీ పక్కన నిలబడ్డ కేసీఆర్ పక్కన నిలబడుతుండ్రా? మీరు ప్రత్యక్షంగా కేసీఆర్ కు సపోర్ట్ చేయడం ద్వారా మీరు పరోక్షంగా మోదీ నాయకత్వాన్ని దేశానికి అందించడానికి సహాయం చేస్తున్నారని ఇవాళ మైనార్టీ సోదరులు మీ పట్ల అనుమానపు చూపులు చూస్తున్నారు. ఆ అనుమానం నిజం కాకముందే ఆలోచన చేసి దర్శలాంలో మీరు విశ్లేషణ చేసుకొని ఒక స్పష్టమైన నిర్ణయంతో రేపు ఉదయం సూర్యోదయం మన జీవితాలలో వెలుగులో నింపాలని, తేజమైన కిరణాలు మన బ్రతుకులను బాగు చేయడానికి అవసరమైన ప్రణాళికతోని కేసీఆర్ కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరం కలిసి ఒక మంచి తెలంగాణ, ఒక స్వేచ్ఛాయుతమైన తెలంగాణ, ప్రజలు కోరుకున్న తెలంగాణ, ప్రజలు ఆకాంక్షిస్తున్న అభివృద్ధిని, అద్దాల మేడలు రంగుల గోడలు అభివృద్ధి కావు. ప్రజల యొక్క మానసిక స్థితి, సామాజిక న్యాయం, స్వయం పాలన, ఆత్మగౌరవం ఉన్నప్పుడే అభివృద్ధి. అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పిండ్రు, అద్దాల మేడలు రంగుల గోడలు పేదవాడి అభివృద్ధికి ప్రతీక కాదు, సూచిక కాదు అని. చంద్రశేఖరరావు గారు ఎంతసేపు ఉన్నా అరుంధతి భవన్ ఇచ్చిన, గిరిజన భవన్ ఇచ్చిన, రెడ్డి భవన్ ఇచ్చిన, యాదవుల భవన్ ఇచ్చిన, ఇంకోటికి భవన్ ఇచ్చిన, నీ భవనాల ముసుగులో ఇబ్బంది కట్టలే పునాదిరాలు వేసిన ఆయన మాత్రం 10 ఎకరాల భవంతి కట్టుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఈ 52 నెలలలో చంద్రశేఖరరావు గారు సాధించిన విజయం ఏందంటే 10 ఎకరాలల్లో ఒక అద్భుతమైన భవంతిని కట్టుకున్నాడు, ఒక అద్భుతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు, ఒక టీవీ ఛానల్ పెట్టుకున్నాడు, ఒక పేపర్ పెట్టుకున్నాడు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన మొత్తం వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాడు. పారిపోవడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తుంది తప్ప పేద ప్రజల కోసం చేసింది లేదు. తెలంగాణ సమాజం ప్రజాకూటమికి బ్రహ్మరథం గట్టి పట్టం గట్టినందుకు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, ప్రజలను అభినందిస్తున్నా. సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తి ఎన్నికల ప్రాతిపదికగా చెప్పాల్సింది కూడా ఇప్పుడు ఇవి ఫెయిర్గా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.